నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఇంకా హాఫ్ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదండి. ఈవినింగ్ కానీ స్కూల్ నుంచి రాగానే లేదంటే హాఫ్ డేస్ ఆడుకొని వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినడానికి మురుకులండి. ఎప్పుడు మనం మినపప్పు వేయించి పట్టించి చేస్తాం కదా, అలా కాకుండా ఒక్కసారి కుక్కర్లో ఉడికించి మినపప్పు చేయండి. చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతాయండి. అంత బాగుంటాయి, మంచిగా వైట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని కనీసం 3 or 4 hours నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా సాఫ్ట్గా వస్తాయి మురుకులు, చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఒక 3 hours నానబెట్టుకున్నాను. చూడండి, 3 hours తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ మినపప్పును నీట్గా కడుక్కోండి, అప్పుడు తెల్లగా ఉంటాయి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వడగట్టేసుకోండి, మొత్తం వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకొని ఒక కప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ వద్దండి, మళ్ళీ మాడిపోతాయి. ఇలా 2.5 కప్పులు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మనం రైస్ ఎలా ఉడికించుకుంటామో అలాగే 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. అప్పుడు మినపప్పు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా పట్టుకొని ఇలా నొక్కామంటే మంచిగా మెత్తగా ఉండాలి. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి. అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసుకొని చల్లార్చుకోండి పప్పుని. ఇప్పుడు మనకు మిగులుతాయి కదా, అందులో మిగిలిన వాటర్ పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వడగట్టుకున్నాం కదా, ఈ మినపప్పు అన్నీ వేసేసుకోవాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటాయండి. మీకు కొంచెం పలుకు కాకుండా మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ కొంచెం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా మెత్తగా ఉండాలండి. ఎక్కడ పలుకులు కానీ ఇలాంటివి లేకుండా మనం ఇడ్లీకి దోశకు మెత్తగా వేసుకుంటాం కదా, అలా వేసుకోవాలి. చూడండి, ఇలా గంధం ఉన్నట్టు మెత్తగా అయింది. ఇలా మెత్తగా వేసి పక్కన పెట్టుకోండి. ఇంకొంచెం వాటర్ మిగిలినాక ఆ వాటర్ పక్కన పెట్టుకొని మనం కలుపుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఒక వెడల్పాటి బేషన్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది. కిలోకి అయితే 1 కిలో మినపప్పుకి 3 కిలోల బియ్యపిండి వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నిండా వాము వేసుకొని బాగా నలిపి వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాతే ఒకవేళ గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ వేసుకోవాలి. ముందే అయితే వాటర్ వేయద్దు. ఇప్పుడు నేను ఇందులో మనకు మిగిలినాయి కదా మినపప్పు ఉడికించుకున్న వాటర్ వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. అవి కూడా సరిపోవు కదా, సరిపోకుండా మళ్ళీ కొంచెం మామూలు వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇది మరీ గట్టిగా ఉండొద్దండి, కొంచెం లూజ్గా అంటే లూజు కాదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకు మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా వస్తాయి అన్నమాట. మరి గట్టిగా ఉన్నాయనుకో మనకు జంతికలు రాళ్ళలాగా గట్టిగా ఉంటాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకొని బాగా వేడి చేసుకున్న ఆయిల్ వేసేసుకోండి. ఈ పిండిలో మొత్తం కలిపిన తర్వాత వేసేసుకోండి. వేసుకొని చూసుకొని కలుపుకోండి, వేడిగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం దీన్ని కొంచెం 2 నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం ఆయిల్ చల్లగా అవుతుంది. అప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ పిండిలోకి ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దేంట్లో ఒత్తుకోవాలనుకుంటున్నాం, అది సన్నగా ఉన్నాయి కదా, సన్నవి కాకుండా కొంచెం లావుగా ఉండేటివి ఒత్తుకుంటేనే ఈ మురుకులకి బాగుంటాయండి. మనం పిండిని జంతికల గొట్టంలో పెట్టేటప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకోండి. మన చేతికి అంటకుండా మనం ఒత్తేటప్పుడు కూడా సాఫ్ట్గా పడుతుంది. ఇంకా ఆ గొట్టానికి పిండి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా మొత్తం పెట్టేసుకొని మనకు నచ్చిన సైజులో చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి ఒత్తేసుకోవడం అండి. మరి సన్నవి ఒత్తితే అంత బాగోవు. ఇవి కొంచెం ఇలా ఈ సైజు లావుగా ఉండేటివి అయితేనే ఇవి బాగుంటాయండి మినపప్పువి. ఎందుకంటే లోపల లావుగా ఒత్తడం వల్ల ఒక హోల్ వస్తుంది. హోల్ వచ్చి మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మనకు మధ్యలో ఎప్పుడైతే హోల్ వస్తుందో అప్పుడు మురుకులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, ఇంకా క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి. అలా హోల్ రాలేదంటే మనకు గట్టిగా ఉండిపోతాయి అన్నమాట. అన్నీ ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకోండి. కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఎక్కువ వేయద్దు, 3 లేదా 4 ఎన్నైతే పడతాయో అన్నీ ఒకదాని మీద ఒకటి అలా వేసి కాల్చకుండా విడివిడిగా వేసి కాల్చుకోండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి.
ఇవి మనం అసలు కారం అసలు వాడలేదు కాబట్టి తెల్లగానే ఉంటాయి. మీకు కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు, కానీ బట్ కారం లేకుండానే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయండి. చూడండి, పెద్ద కలర్ ఏం రావు. మంట మీడియంగా పెట్టుకొని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా అన్నీ ఇలాగే కాల్చేసేసుకొని తీసుకున్నామంటే మనకి సాఫ్ట్గా మురుకులు మినపప్పుతోటి రెడీ అయిపోతాయండి. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిందండి. పిల్లలకు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కంపల్సరీ ట్రై